హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈరోజు మనకి రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. ఆ రిజల్ట్స్లో అన్ని జోన్స్లో కూడా కట్ ఆఫ్ అనేది హైగా ఉంది. ఈ కట్ ఆఫ్ అనేది హైగా వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఈ కట్ ఆఫ్ అనేది మనం ప్రీవియస్ చూసుకున్నట్లయితే ఇంత ఎక్కువగా ఎందుకు పెరిగింది? చూసుకున్నట్లయితే కారణం నెంబర్ 1 చూసుకున్నట్లయితే మనకి 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి 2 స్టేజెస్ ఉండేవి. అంటే దాంట్లో అప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏఎల్పి ఆర్ టెక్నీషియన్ 2 పోస్టులు కూడా కలిపి ఒక నోటిఫికేషన్గా ఇవ్వడం జరిగింది. 2 నోటిఫికేషన్లో కూడా CBT1 ఆర్ CBT2 కలిపి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. అప్పుడు మనకి అప్పుడున్నటువంటి టెక్నీషియన్కి ఏఎల్పితో పాటు మనకి ట్రేడ్ టెస్ట్ కూడా జరిగేది. ఆ ట్రేడ్ టెస్ట్ జరిగేది. ఆ ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇప్పుడు ఏఎల్పి CBT2కి ఎట్టయితే పార్ట్ ఏ పార్ట్ బి ఉందో అప్పుడు కూడా టెక్నీషియన్కి పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. అప్పుడు పార్ట్ ఏ కన్సిడర్ చేయాలంటే పార్ట్ బి అనేది ఇప్పుడు ఏఎల్పి CBT2కి ఎట్లా ఉందో అలా ఉండేది. అప్పుడు 2 స్టేజెస్ ఉండడం వల్ల క్వాలిఫై అయిన వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఆ యొక్క మెరిట్ అనేది 40 ఒక 50 వచ్చే వరకు అందరూ కూడా క్వాలిఫై అయ్యేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా జాబ్ వచ్చేది. ప్రీవియస్గా 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ప్రతి జోన్లో కూడా కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం 50, 55, 60 లోపే ఉంది. కానీ మనకి ఇప్పుడు వచ్చినటువంటి 2024లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఒక్కొక్క జోన్కి అది కేటగిరీతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా 85 అది 80, 90 ఈ విధంగా 100కి రీచ్లో కూడా కట్ ఆఫ్ అనేది పెరగడం జరిగింది. కారణం ఏంటంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామ్. అదేవిధంగా దానికి ఎటువంటి CBT2 అనేది లేకపోవడం, ట్రేడ్ టెస్ట్ అనేది లేకపోవడం. ఒక టెక్నీషియన్కి ఫిట్టర్తో కూడినటువంటి నోటిఫికేషన్కి కంపల్సరీగా ట్రేడ్ టెస్ట్ అనేది ఉండాలి. అప్పుడే మామూలుగా నార్మల్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ITI అనేది చాలామంది కూడా చదవట్లేదు. ఆ యొక్క కోర్స్ అనేది కొనడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఈ యొక్క GSలో కానీ మ్యాథ్స్ రీజనింగ్లో కానీ పట్టుదలగా ఉంటారు. అదేవిధంగా ITI చేసిన వాళ్ళు వాళ్ళ కోర్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఇట్లా ఈ 2 ఉండటం వల్ల ఇద్దరు కూడా కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. అందరూ కూడా ఇది ఎక్కువగా మనకి నార్మల్గా కోర్స్ కొన్న వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడింది. ITI చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ITI చేసిన వారికి ట్రేడ్ టెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు దాంట్లో క్వాలిఫై అవుతారు. తక్కువగా కట్ ఆఫ్తో పోస్టులు అనేవి సాధించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా ఇలాగే ఉంటుందా? అవును, నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా ఇలాగే ఉంటుంది. మళ్ళీ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇంత కట్ ఆఫ్ పెరగడానికి గల కారణం ఏంటంటే నార్మలైజేషన్. చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ అనేది చాలా వేస్ట్ మెథడ్ అనమాట. ఇది చదువుకున్నటువంటి వారికి ఎటువంటి బెనిఫిట్ని చేకూర్చదు. ఎందుకంటే ప్రజెంట్ ఒక నార్మల్ పర్సన్, ఒక హయ్యర్ పర్సన్ అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ ఇద్దరు కూడా ఎగ్జామ్ రాసినట్లయితే ఇక్కడ చెరొక పేపర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకరికి పేపర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఏ పేపర్ కష్టంగా ఉంటుందో తెలియదు. ఇక్కడ ఈజీగా ఉన్నవారికి, అదేవిధంగా మామూలుగా మోడరేట్ ఉన్నవారికి ఇట్లా మార్క్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు ఎగ్జామ్ రాసినట్లయితే ఇతనికి 5 మార్క్స్ అనేవి నార్మలైజేషన్లో పెరుగుతాయి. ఇతనికి 15 దాకా నార్మలైజేషన్ మార్క్స్ అనేవి పెరుగుతాయి. కానీ 2 పేపర్లు కూడా ఇతని పేపర్ ఇతను రాయగలడు, ఇతని పేపర్ ఇతను రాయగలడు. కాబట్టి నార్మలైజేషన్ మెథడ్ అనేది చాలా రాంగ్ మెథడ్. దీనివల్ల కూడా చాలామందికి 15 మార్క్స్, 10 మార్క్స్, 15 మార్క్స్ అబవ్ చాలామందికి కలిసినాయి. ఇప్పుడు పెరిగినటువంటి 90, 80 ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి వాళ్ళ యొక్క ఒరిజినల్ మార్క్స్ కావు. అవి కేవలం నార్మలైజేషన్ మార్క్స్. వాళ్ళకి వచ్చినటువంటి ఒరిజినల్ మార్క్స్ మ్యాక్సిమం 60 లేదా 65, 60, 65 లేదా 70 లోపే ఉంటాయి. అంతేగాని ఎవరికి కూడా 90, 80 మార్క్స్ అనేవి రావు. ఇవన్నీ నార్మలైజేషన్ మార్క్స్. మ్యాక్సిమం ప్రతి పర్సన్ కూడా 60 మార్క్స్ లేదా 65 వచ్చి ఉంటాయి. నార్మలైజేషన్ తర్వాత 95 ఇలా పెరగడం జరిగింది. అంటే ఒక 65 వచ్చినటువంటి వ్యక్తికి ఒక 95 వచ్చినాయి అంటే, ఒక 70 వచ్చినటువంటి వ్యక్తి ఒక 95 వచ్చినాయి అంటే మ్యాక్సిమం 15, 25, 30 మార్క్స్ ఇలా పెరగడం జరిగింది. ఇది నార్మలైజేషన్ మెథడ్లో ఉన్నటువంటి రాంగ్ మెథడ్. దీన్ని RRB అనేది గ్రహించి నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్లకి ఈ యొక్క నార్మలైజేషన్ మెథడ్ అనేది తీసివేయడం జరిగింది, అవాయిడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ మనకి ఇప్పుడు ALP CBT2కి నార్మలైజేషన్ని అవాయిడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కారణాలు అనేవి వస్తాయని, ఇలాంటి కట్ ఆఫ్లు అనేవి అవుతాయనే సూచనతో ముందుగానే ఈ యొక్క కట్ ఆఫ్లు అనేవి
ఉండకూడదనే విషయంతో ఈ యొక్క నార్మలైజేషన్ మెథడ్ అనేది అవాయిడ్ చేయడం జరిగింది. మనకు ముందు వచ్చేటువంటి నోటిఫికేషన్లు 2025లో వచ్చేటువంటి నోటిఫికేషన్లకి ఎలాంటి నార్మలైజేషన్ మెథడ్ అనేది ఉండదు. ఎవరైతే చదువుకుంటారో వారికి మాత్రం బెనిఫిట్ ఉంటుంది. అప్పుడు మ్యాక్సిమం మనకి నార్మలైజేషన్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం మన 100కి ఎగ్జామ్ జరిగినట్లయితే ఒక 70 మార్క్స్, ఒక 75 మార్క్స్ తెచ్చుకున్నా కానీ మనం జాబ్ సాధించడం జరుగుతుంది. ఈ నార్మలైజేషన్ మెథడ్ ఉండటం వల్ల ఒకరికి ఈజీగా ఉంటుంది, ఒకరికి కష్టంగా ఉంటుంది. 75 వచ్చిన వాళ్ళకి ఒక విధంగా ఒక 10 మార్క్స్ పెరుగుతాయి. అదేవిధంగా 60 వచ్చిన వారికి ఒక 30 మార్క్స్ లేదా 20 మార్క్స్ పెరుగుతాయి. ఇక్కడ 75 వచ్చిన వారికి 5 మార్క్స్ పెరిగి 80 అయ్యి 60 మార్క్స్ వచ్చిన వారికి 20 మార్క్స్ పెరిగి 80 అయినా ఇద్దరు కూడా సమానం అవుతున్నారు. కాబట్టి నార్మలైజేషన్ మెథడ్ అనేది తీసివేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే టెక్నీషియన్ 3కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఇప్పుడు ఎగ్జామ్కి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వారందరూ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్కి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేటువంటి నోటిఫికేషన్కి ఎలాంటి నార్మలైజేషన్ ఉండదు. చదువుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకోవద్దు. ఇవి నార్మలైజేషన్ మార్క్స్, ఎవరికి కూడా 12 మార్క్స్ రావు. కేవలం నార్మలైజేషన్ మార్క్స్. అందరికి కూడా వచ్చిన మార్క్స్ మ్యాక్సిమం 60, 65 అంతకు మించే వారికి రావు. ఇవన్నీ నార్మలైజేషన్ మార్క్స్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా నిరాశ చెందొద్దు, నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళొద్దు. మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. అదేవిధంగా మీకు ముందున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే మనకు గ్రూప్ డి ఉంది, ఎన్టీపీసీ ఉంది, అదేవిధంగా జేఈ ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో, ఎవరైతే షార్ట్ లిస్ట్ కాలేదో వాళ్ళందరూ కూడా ముందున్నటువంటి గ్రూప్ డీకి ప్రిపేర్ అవ్వండి లేదా ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వండి. మనకి ఇంకా మ్యాక్సిమం 2 or 3 మంత్స్ ఉంది. మన గ్రూప్ డి వచ్చేసరికి 3 మంత్స్ ఉంటుంది. అదేవిధంగా ఎన్టీపీసీకి వచ్చేవరకు మనకి మ్యాక్సిమం 2 మంత్స్ ఉంటుంది, గ్రూప్ డీకి 3 మంత్స్ ఉంటుంది. అదేవిధంగా జేఈ కూడా మ్యాక్సిమం 30 డేస్ కంటే ఎక్కువ ఉంది. ఒక నెల కంటే ఒక నెల మ్యాక్సిమం అనేది, ఒక నెల టైం అనేది మనకి జేఈ కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెక్నీషియన్లు ఎవరైతే షార్ట్ లిస్ట్ కాలేదో వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. మన ఛానల్ ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడానికి మర్చిపోమాకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు నా ఛానల్ నుండి ఎలాంటి వీడియో చేసినా సరే ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నోటీస్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్, బాగా మంచిగా చదవండి. ఈ యొక్క టెక్నీషియన్ 3 యొక్క కట్ ఆఫ్ను కానీ ఎవరు కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు. మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. మనకి రైల్వే నుండి ముందు నోటిఫికేషన్లు అనేవి వస్తాయి, ఇంతటితో ఎండ్ అవ్వదు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. కాంపిటేటివ్ అనేది ఇలాగే ఉంటుంది. ఒకరోజు ఎక్కుతాం, ఒకరోజు దిగుతాం, కంపల్సరీగా ఎక్కే రోజు అనేది ముందు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.